నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో హై బీపీతో కిడ్నీలు కుదేలు, కలుషిత గాలితో శ్వాస కష్టాలు, బరువు తగ్గడానికి ఓ మంత్రం, రాత్రిపూట ఎంతకీ నిద్ర పట్టడం లేదా, ఇంకా హెల్త్ టిప్. మన శరీరంలోని వ్యర్థాలను వడగట్టే ఉద్దండ పిండాలపై మన కిడ్నీలకు శత్రువు ఏదైనా ఉందంటే అది హై బీపీనే. రక్తపోటు కొండెక్కుతున్న కొద్దీ మన కిడ్నీల పనితీరు మందగించిపోతూ ఉంటుంది. ఇక ఇప్పటికే కిడ్నీ జబ్బుతో బాధపడే వాళ్లైతే హై బీపీ విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. అదుపు తప్పిన రక్తపోటు మన కిడ్నీలకు ఎలా ప్రమాదకరంగా పరిణమిస్తుందో, హై బీపీ దాడి నుంచి కిడ్నీలను కాపాడుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీ రక్తనాళాల్లో చిన్నపాటి సునామీని సృష్టించే సమస్య ఇది. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు హై బీపీ రావటానికి కూడా మధుమేహం, అధిక బరువు, ధూమపానం, ఉప్పును ఎక్కువగా వాడటం, మద్యపానం, శారీరక శ్రమ లేని జీవితం, ఆందోళనలు, ఒత్తిళ్లు తదితర సవాలక్ష కారణాలు కనిపిస్తాయి. అయితే చాలా కాలంగా హై బీపీ నియంత్రణలో లేని వారిలో ప్రధానంగా రక్తనాళాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ మేరకు రక్తనాళాలు అత్యధికంగా ఉండే కిడ్నీల పనితీరు మందగిస్తుంది. దాంతో కిడ్నీలు రక్తపోటును సరిగ్గా నియంత్రించలేవు. దీంతో బీపీ మరింత పెరుగుతుంది. ఈ రకంగా హై బీపీ అనేది కిడ్నీలను దెబ్బతీస్తే అలా దెబ్బతిన్న కిడ్నీల వల్ల రక్తపోటు మరింత ఎక్కువవుతుంది. రక్తపోటు డిఫైన్ చేసుకోవాలి అంటే మన నార్మల్ బ్లడ్ ప్రెషర్ 120/80కి తక్కువగా ఉండాలండి. 120 కంటే 80 కంటే ఎక్కువ ఉంటే ప్రీ హైపర్ టెన్షన్ అంటాం, 130 వరకు. సో 130 దాటింది అంటే బ్లడ్ ప్రెషర్ స్టార్ట్ అయిందని అర్థం అండి. 130 నుంచి 140ని స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అంటాము. 140 దాటింది అంటే స్టేజ్ 2 హైపర్ టెన్షన్ అంటాం. బ్లడ్ ప్రెషర్స్ పెరిగే కొద్దీ కిడ్నీ పైన దాని ఎఫెక్ట్ ఉంటుందండి. కిడ్నీలో ఉండే రక్తనాళాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఫిల్టర్స్ కానీ రక్తనాళాలు కానీ బ్లడ్ ప్రెషర్స్కి చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. బ్లడ్ ప్రెషర్ పెరిగే కొద్దీ ఆ రక్తనాళాల సెన్సిటివ్ సెల్స్ అన్ని డ్యామేజ్ అవుతాయండి. దానివల్ల ఫిల్టర్లు డ్యామేజ్ అవుతాయి, ప్రోటీన్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, కిడ్నీ పనితీరు తగ్గడం స్టార్ట్ అవుతుంది. స్లోగా కొన్ని ఏళ్ళు గడిచే కొద్దీ బ్లడ్ ప్రెషర్ అలాగే కంటిన్యూ అయ్యే కొద్దీ కిడ్నీ పనితీరు తగ్గిపోయి కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు పెరిగిపోతాయండి. సో ఖచ్చితంగా బీపీ కంట్రోల్లో లేకపోతే కొన్ని ఏళ్లలో కిడ్నీ ఫెయిల్యూర్లకు దారితీస్తుందండి. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరానికి కనీసం 6 నెలలకు ఒకసారైనా, సంవత్సరానికి ఒకసారైనా క్రియాటిన్ అనే పరీక్ష, కిడ్నీ పనితీరు ఎలా ఉంది, జిఎఫ్ఆర్ అంటే కిడ్నీ ఫిల్ట్రేషన్ రేట్ ఎలా ఉంటుంది, మూత్రంలో ఏమైనా ప్రోటీన్ ఉందా, యూరిన్లో ఎంత ప్రోటీన్ పోతుంది, ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. కిడ్నీ పనితీరు తగ్గడం అంటే జిఎఫ్ఆర్ తగ్గడము, లేదా మూత్రంలో ప్రోటీన్ పోవడం అంటే మోర్ దెన్ 30 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఆల్బుమిన్ కంటే ఎక్కువ పోవడం, ఆర్ 150 మిల్లీగ్రామ్స్ కంటే ప్రోటీన్ లాస్ ఎక్కువగా ఉంది అంటే మాత్రం కిడ్నీ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిందని అర్థం అండి. అదే ఎర్లీ సైన్స్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్. సో మూత్రంలో ప్రోటీన్ పోతున్నా, రక్తం పడుతున్నా, కిడ్నీ పనితీరు తగ్గుతున్నా అంటే గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్ జిఎఫ్ఆర్ అంటాం, అది తగ్గుతూ ఉన్నా కిడ్నీ డ్యామేజ్ అవుతుందని అర్థం. సో ఖచ్చితంగా ఆ టైంలో బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్ పెట్టుకొని రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండి మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుందండి. మన దేశంలో కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నవారు దాదాపు 20 లక్షల దాకా ఉన్నారని ఒక అంచనా. ఏటా 2 లక్షల మంది కొత్త కిడ్నీ రోగులు ఈ సంఖ్యకు జత చేరుతున్నారని కూడా తెలుస్తోంది. మన రాజధానిలోనే దాదాపు 30 నుండి 40 వేల మంది కిడ్నీ జబ్బుల బారిన పడి డయాలసిస్ మీద ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణం హై బీపీనే. హై బీపీ బారిన పడ్డవారిలో కిడ్నీ పనితీరు క్రమంగా మందగిస్తూ అది చివరకు కిడ్నీ ఫెయిల్యూర్కు దారితీసే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే ఒక్కసారి హై బీపీ ఉందని తెలిస్తే దాన్ని ఎలాగైనా సరే నియంత్రణలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొట్టమొదటి రూల్ ఏంటంటే మన బ్లడ్ ప్రెషర్స్ 130/80 కంటే తక్కువగా మెయింటైన్ కావాలి. మందులు వాడే, ఎక్సర్సైజు, డైటు, వీటన్నిటితోటి. ఏదైనా ప్రోటీన్ ప్రాబ్లం, యూరిన్లో ప్రోటీన్ కనుక పోతుంది అంటే 120/80 లోపలనే బీపీ మెయింటైన్ అవ్వాల్సి ఉంటుందండి. దాన్ని మెయింటైన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. అంటే మన రోజు రెగ్యులర్గా వాకింగ్ చేయడము, స్లీప్ మంచిగా మెయింటైన్ చేసుకోవడము, ఆల్కహాల్, స్మోకింగ్ అలాంటి అలవాట్లు ఉంటే మానేయడము, తర్వాత మోర్ ఆఫ్ వెజిటేరియన్ డైట్ అండ్ నాన్ వెజిటేరియన్ డైట్, సాల్ట్ తగ్గించుకోవడము, అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించుకోవడము, ఇవన్నీ కిడ్నీలను కాపాడే మార్గాలండి.
వన్ థింగ్, సాల్ట్ తగ్గించుకోవాలంటే నార్మల్గా మన ఇండియన్ ఫుడ్లో 20 గ్రాముల సాల్ట్ వాడుతూ ఉంటాం మనం రెగ్యులర్గా. మనకు నార్మల్గా రిక్వైర్మెంట్ 5 గ్రాములేనండి. అండ్ బీపీ ఉన్న వాళ్ళు 2.5 గ్రాముల కంటే ఎక్కువ, 2.5 గ్రామ్ కంటే తక్కువనే వాడుకోవాలి. అలా మెయింటైన్ చేసుకుంటే కిడ్నీ డ్యామేజ్ కాకుండా కాపాడడానికి అవకాశాలు ఉంటాయి. బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. రెగ్యులర్గా డైలీ 30 మినిట్స్ వాకింగ్ చేయాలి. కనీసం వారానికి 5 రోజుల పాటు వాకింగ్ కూడా కంపల్సరీ చేయాలి. వాటితో రెస్పాండ్ అవ్వట్లేదు పేషెంట్ అన్నప్పుడే మందులకు వెళ్తాము. 130-120 లోపల బీపీ మెయింటైన్ చేయడానికి మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. వెరీ రేర్ కేసెస్లో మాత్రమే మరీ 100 లోపల బీపీ ఉంటే వాళ్ళకు తగ్గిస్తాం. కానీ యూజువల్గా ఒకసారి మొదలుపెట్టినప్పుడు లైఫ్ లాంగ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎన్ని మందులు వాడుతున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదండి. ముఖ్యంగా బీపీ మన కంట్రోల్లో ఉందా లేదా, 120-80 లోపల మెయింటైన్ అవుతుందా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఇది గుండెకి కిడ్నీకి రెండింటికి ఇంపార్టెంట్. ముందు ఫ్యూచర్లో డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే బీపీ ఖచ్చితంగా 120-80 లోపల మెయింటైన్ అవ్వాలండి. మంచి ఆహారపు అలవాట్లు, తగినంత శారీరక వ్యాయామం, ఈ రెండే హై బీపీని రాకుండా చూసుకోవటానికి అవసరమయ్యే ప్రాథమిక విషయాలు. దీంతో పాటుగా ఉప్పు తక్కువగా తీసుకోవటం, మద్యపానం, ధూమపానాలకు దూరంగా ఉండటం, ఒత్తిళ్లను జాగ్రత్తగా అధిగమించటం, అధిక బరువు దరిచేరకుండా చూసుకోవటం తదితర ముందస్తు జాగ్రత్తల ద్వారా హై బీపీని, తద్వారా కిడ్నీ సమస్యలు దరిచేరకుండా నివారించుకోవచ్చు. కాలుష్యం ఇవాళ మనల్ని కసిగా కాటేస్తుంది. ఓవైపు పరిశ్రమలు, మరోవైపు వాహనాలు వెదజల్లే అవశేషాలు, వీటికి తోడు అడ్డు ఆపు లేని మానవ చర్యల కారణంగా వాయు కాలుష్యం అంతకంతకు పెచ్చరిల్లుతుంది. గాలి కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల్లో మన దేశానికి చెందిన 14 నగరాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటుంది. ప్రపంచవ్యాప్తంగా 99% మంది ప్రజలు నేడు కలుషితమైన గాలినే పీలుస్తున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. కలుషిత గాలి మూలంగా శ్వాసకోశ వ్యాధుల బారిన పడి ఏడాదికి సగటున 66 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కలుషిత గాలి మూలంగా తలెత్తే శ్వాసకోశ సమస్యలు ఎలా ఉంటాయో, వాటిని అధిగమించేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాయు కాలుష్యంతో స్మోక్ వల్ల ఊపిరితిత్తుల్లో కార్బన్ డిపాజిట్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అదే కాకుండా స్మోకింగ్ కూడా వాయు కాలుష్యం అనే అనుకోవాలి. అది ఇండోర్ కూడా ఉండొచ్చు, అవుట్డోర్ కూడా ఉండొచ్చు. వెహికులర్ పొల్యూషన్ అనేది కూడా వాయు కాలుష్యం కిందే వస్తుంది. ఇది కాకుండా ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంటే ఆక్యుపేషనల్ హెల్త్ మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. వాయు కాలుష్యం ఉన్నప్పుడు కార్బన్ పార్టికల్స్, సల్ఫైడ్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి ఎయిర్లో. అది వెళ్ళి ఊపిరితిత్తుల లోపల ఉండే విండ్ పైప్స్లో ఉన్న ఎపిథీలియంని అటాక్ చేసి దాంట్లో ఇన్ఫ్లమేషన్ బాగా పెంచుతుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ పెంచినప్పుడు దగ్గు రావటము, ఆయాసం రావటము, ఊపిరితిత్తుల్లో గొట్టాలనేవి మూసుకుపోతూ ఉంటాయి. ఎస్పెషలీ స్మాల్ ఎయిర్వేస్, వాయు కాలుష్యం వల్ల స్మాల్ ఎయిర్వేస్ అనేవి బ్లాక్ అయిపోయి ఉబ్బసం రావటము, దగ్గు, ఆయాసము ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దీనికన్నిటికీ వింటర్ టైమ్స్లో ఎక్కువగా ఆస్తమా పేషెంట్స్ మాస్క్ వేసుకోవటము, రెగ్యులర్గా ఇన్హేలర్స్ వాడినట్టయితే వారికి ఈ ఆస్తమా సిమ్టమ్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. కాలుష్యం బారి నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రథమంగా బయట రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు కానీ, లేదంటే 2 వీలర్ అనేది డ్రైవ్ చేసేటప్పుడు కానీ మాస్క్ అనేది వేసుకున్నట్టయితే సగం కాలుష్యం అక్కడికక్కడ పోతుంది. కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం ఇన్ఫెక్షన్స్కి గురి అవ్వచ్చు. గురి అయ్యేవారు ఎవరంటే ఆస్తమా ఉన్నవారు, లేదంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండె జబ్బు, వీరందరికీ ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కంపల్సరీ వ్యాక్సినేషన్ అనేది తీసేసుకున్నట్టయితే వారికి జబ్బులు రాకుండా ఉంటాయి, ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. బాగా ఎక్కువ వయసు ఉన్నవారు కానీ, లేదంటే 10 years కంటే లోపల ఉన్నవారికి ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా వస్తాయి. కాబట్టి వ్యాక్సినేషన్స్ అనేవి తీసుకుని ఎక్సర్సైజ్ అనేది బాగా చేయాలి. ప్రాణాయామము, యోగా అనేది చేసినట్టయితే లంగ్ కెపాసిటీ కూడా చాలా వరకు బాగుంటుంది. ఇదే కాకుండా హై ప్రోటీన్ డైట్ తీసుకున్నట్టయితే, అంటే నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్, ఫిష్, చికెన్ ఇవన్నీ బాగా ఎక్కువగా తీసుకోవాలి. ఆయిల్ పదార్థాలు బాగా తగ్గించుకుంటూ ఉండాలి. వెజిటేరియన్స్ అయితే పప్పులు, సోయా, పన్నీర్ ఇవన్నీ ఎక్కువగా తీసుకున్నట్టయితే ఇమ్యూనిటీ అనేది చాలా వరకు బాగుంటుంది. అధిక బరువును వదిలించుకోవడానికి వ్యాయామం ఓ చక్కటి మార్గం. వ్యాయామం అనగానే అందరికీ గుర్తొచ్చేది సులువైంది నడకే. అయితే నడక అనగానే చాలా మంది కిలోమీటర్ల కొద్దీ నడిచేస్తూ ఉంటారు. కానీ అది సరికాదంటారు నిపుణులు. నడకను ఒక వ్యాయామంగా సాధన చేయడానికి ఓ పద్ధతి ఉంది. దాని పేరే
6 రూల్. వామప్ చేయడానికి, నడవడానికి, నడకను ముగించడానికి మధ్య ఈ 6 రూల్ని పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గడానికి ఎంతగానో ఉపకరించే 6 రూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గాలి, అధిక బరువును వదిలించుకోవాలని అనుకునే వారికి సులువైన వ్యాయామం నడకే. అయితే కేవలం కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ వెళితే చాలా అంటే కాదంటారు నిపుణులు. దానికి ఓ పద్ధతి ఉండాలంటారు. అలా సాయపడే వాటిలో 6 రూల్ విధానం ఒకటి. అదెలా చేయాలంటే, ముందుగా నడకను సాధన చేయటానికి ఉదయం లేదా సాయంత్రం నచ్చిన వేళని ఎంచుకోవాలి. అయితే నడకకు రోజు ఒకే సమయాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఇక నడకను మొదలు పెట్టడానికి ముందు 6 నిమిషాల పాటు వార్మప్ను తప్పనిసరిగా చేయాలి. తర్వాత 60 నిమిషాలు అంటే గంట పాటు వాకింగ్కి కేటాయించాలి. చివరి 6 నిమిషాలు సేద తీరాలి. ఇలా ముందు 6 నిమిషాలు వార్మప్, తర్వాత 60 నిమిషాలు వాకింగ్, చివరగా 6 నిమిషాలు సేద తీరటం. ఈ 6x6x6 విధానం ఒక క్రమ పద్ధతిలో బరువు తగ్గటానికి సాయపడుతుంది. వార్మప్ అనేది శరీరమంతా రక్త ప్రసరణ చకచకా జరిగేలా చేస్తుంది. ఒంట్లో ఫ్లెక్సిబిలిటీని పెంచడంతో పాటు గాయాల పాలు కాకుండా చూస్తుంది. తర్వాత చేసే వ్యాయామం ఏదైనా మరింత ప్రభావవంతమైన ఫలితాలు చూపించేలా చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం 1.5 కిలోమీటర్లు నడిస్తే 107 క్యాలరీలు కరుగుతాయట. అంతేకాదు, నడక అనేది మన శరీరంలో మెటబాలిజం అంటే జీవక్రియల వేగాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో మరింత కొవ్వు కరుగుతుంది. నిత్యం గంటపాటు నడవటం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం తగ్గుతాయి. బరువు పెరుగుదలకు ఒత్తిడి, ఆందోళన కూడా కారణమే. నడక, ఆ పైన తీసుకునే విశ్రాంతి కార్టిసాల్ స్థాయిలను తగ్గించి ప్రశాంతతను ఇచ్చే ఎండార్ఫిన్లను పెంచుతుంది. సాయంత్రాలు చేసే నడక నుంచి నిద్రని అందిస్తుంది. నడక అనేది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే గంటపాటు ఏకధాటిగా నడవాలంటే బోరు కొడుతుంది అనిపిస్తే కాసేపు వేగంగా, తర్వాత నెమ్మదిగా ఇలా మారుస్తూ అయినా నడవచ్చు. కానీ నడకను వ్యాయామంగా సాధన చేసేటప్పుడు నిత్యం నిర్ణీత వేళలో పాటించటం తప్పనిసరి. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అంతకుమించిన సుఖమయ జీవితం ఏముంటుంది? కానీ నేటి ఆధునిక కాలంలో నీళ్ల కొరతలా ఇవాళ మనలో చాలా మందికి నిద్ర కొరతగా మారుతుంది. కంటి నిండా కునుకు కరువై నిశాచార జీవితాలు గడుపుతున్నారు. మన శరీరానికి తిండి, నీరు ఎంత అవసరమో చాలినంత నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర లేకపోతే శరీరం చిక్కిపోతుంది. శారీరకంగా, మానసికంగా అనేక రుగ్మతలు మొదలవుతాయి. కారణాలు ఏవైనా కావచ్చు. కానీ ఇవాళ మనలో చాలా మందికి నిద్రలేమి అన్నది ఒక శాపంగా మారుతుంది. నిద్ర లేక, నిద్ర రాక స్లీపింగ్ పిల్స్కి అలవాటు పడుతున్నారు చాలా మంది. ఈ నేపథ్యంలో నిద్రలేమి చేయించడానికి ఏం చెయ్యాలో, సుఖనిద్ర కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి నిద్ర అవసరం ఏంటి? బ్రెయిన్ ఈజ్ ఆల్సో ఒక మెషినరీ అండి. కంటిన్యూస్గా ఆలోచించటం, అనలైజ్ చేయటం, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఐడెంటిఫై చేయటం, మిగతా బాడీ పార్ట్స్ అన్నీ కూడా సవ్యంగా స్మూత్గా ముందుకు రన్ అవ్వాలి అంటే కనుక బ్రెయిన్ నుంచి వచ్చేటటువంటి సిగ్నల్స్ చాలా ఇంపార్టెంట్. అదే బ్రెయిన్ అలసిపోవటానికి కూడా 110% అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బ్రెయిన్కి రెస్ట్ అనేటటువంటిది నిద్ర రూపాన్ని మనం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే కనుక బ్రెయిన్కి మనం రెస్ట్ ఇస్తామో నిద్ర రూపాన, ఆటోమేటిక్గా బాడీ అంతా కూడా రెస్ట్ తీసుకోవటం, మళ్ళీ ఒక కొత్త ఎనర్జీతో రిజ్యూమినేట్ అయ్యి ఒక కొత్త దినాన్ని ప్రారంభించడం అనేటటువంటిది నిద్ర అనేటటువంటిది సహకరిస్తూ ఉంటుంది. మనం నిద్రపోయే తీరుతెన్నులు ఎలా ఉంటాయి? నిద్ర అనేటటువంటిది మనిషి బట్టి, వయసు బట్టి ఆధారపడి ఉంటుందండి. అందరికీ 7 to 8 అవర్స్ పడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏజ్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ నీడెడ్ అవర్స్ ఆఫ్ స్లీప్ అంటే శరీరానికి కానీ బ్రెయిన్కి కానీ అవసరమైనటువంటి నిద్ర గంటలు అనేది, నిద్రపోవలసినటువంటి గంటలు అనేటటువంటిది తగ్గుముఖం పడుతూ ఉంటుంది. యూజువల్గా 65-70 పైబడినటువంటి వాళ్ళకి 4 to 2 hours పడుకున్నా కూడా వాళ్ళు యాక్టివ్గా లెగిసి మళ్ళీ తిరుగుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ఇన్ని గంటలు పడుకోవాలి అనే అవసరం లేదు. అప్పుడే పుట్టినటువంటి పిల్లలైతే కనుక ఆల్మోస్ట్ 80% నిద్రలోనే ఉంటారు.
ఆ నిద్ర అనేటటువంటిది ఒక 6 to 7 ఇయర్స్ అంటే కనుక 8 to 9 అవర్స్, 9 to 10 ఇయర్స్ వయసు ఉండేటటువంటి వాళ్ళు అయితే కనుక 6 to 7 అవర్స్, అదే 25 to 35 ఇయర్స్ అంటే కనుక 6 to 7 or 7 to 8 అవర్స్ అని మనం అనుకోవచ్చు. సో యావరేజ్గా మనం చూసుకుంటే కనుక 6 to 7 అవర్స్ ఆఫ్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవాళ మనకు నిద్ర ఎందుకు తగ్గుతోంది? నిద్రలేమికి కారణాలేంటి? స్ట్రెస్ అనేటటువంటిది నిద్రలేమి సమస్యకి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ అనమాట. మనం యూజువల్గా ప్రైమరీ ఇన్సామ్నియా, సెకండరీ ఇన్సామ్నియా అంటాం. అంటే ఏ కారణం లేకుండా నిద్రలేమి సమస్య, ఏదో కారణం వల్ల నిద్రలేమి సమస్య. ఇప్పుడు ఈ సెకండరీ ఇన్సామ్నియా అంటే ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కారణం వల్ల నిద్ర పట్టకపోవటం అనేటటువంటి అంశాలను ఎక్కువ చూస్తున్నాం. ఆ కారణాలు ప్రధానంగా మనం చూసుకుంటే డిప్రెషన్ అని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. డిప్రెషన్ కానీ, స్ట్రెస్ కానీ, మానసిక యాంగ్జైటీ కానీ. సో ఇవి కొన్ని కారణాలు. నిద్ర మాత్రలకు అలవాటు పడటం మంచిదేనా? ఇక్కడ ఇన్సామ్నియాని ప్రైమరీ ఇన్సామ్నియా, సెకండరీ ఇన్సామ్నియా కింద డివైడ్ చేసుకుంటూ ఉంటాం. ప్రైమరీ ఇన్సామ్నియా అంటే కనుక కేవలం నిద్ర పట్టినటువంటి సమస్యతో డాక్టర్ దగ్గరికి వెళ్ళేటటువంటి వాళ్ళకి నిద్ర మాత్రలు ఇస్తూ ఉంటాం. జాల్పిడము, జాల్ ఫ్రెష్ ఇలాగ ఇస్తూ ఉంటాం. బెంజోడైజపిన్స్ అవనియండి, నాన్ బెంజోడైజపిన్. సెకండరీ ఇన్సామ్నియా అంటే కనుక డిప్రెషను, యాంగ్జైటీ లేదంటే ఇతరత్ర పదార్థాలు అలవాటయ్యి వాటి మీద బానిసత్వం పొంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఇంకేమైనా ఇలాంటి వాటికి ఎక్కువగా అలవాటు పడినటువంటి వ్యక్తులు కానీ, లేదంటే డిప్రెషన్, యాంగ్జైటీ వల్ల నిద్రలేని సమస్యలు ఉండేటటువంటి వాళ్ళకి కూడా మనం మందులు ఇస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే మానసికపరమైనటువంటి ఒత్తిడి తగ్గి బాడీ మైండ్ రిలాక్స్ అయ్యి నిద్ర పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ వాటి వల్ల కూడా కాస్త నిద్ర రావటం వల్ల అవి నిద్ర మాత్రలు అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి నిద్ర మాత్రలు అనేటటువంటిది అందరికీ ఇవ్వటం అనేది అనవసరం అండి. యూజువల్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, జీవన విధాన శైలిలో ఒక డిసిప్లిన్ ఏర్పడితే కనుక చాలా వరకు నిద్రలేమి సమస్యలు అనేటటువంటిది రెక్టిఫై అవటం జరుగుతూ ఉంటుంది. నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? కార్డియాక్ ఇష్యూస్ అంటే హార్ట్కి సంబంధించి, హృదయానికి సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా మనం చూడవలసినటువంటి అవసరం ఉంటుందండి. రెండోది ఏంటంటే లంగ్స్కి, ఈఎన్టీకి, ఇయర్, నోస్, థ్రోట్కి సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా, వాళ్ళకి సైనసైటిస్ ఉందా, లేదంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని అంటూ ఉంటాం. అంటే నిద్రలో వాళ్ళకి ఊపిరి ఆగటం వల్ల స్లీప్ అనేది కూడా డిస్టర్బ్ అవటం వల్ల పూర్తి స్థాయి సంతృప్తికరమైనటువంటి నిద్ర లేని సమస్య ఏర్పడటం వల్ల మధ్యరాత్రుల్లో ఎక్కువసార్లు లెగటం వల్ల జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా అనేటటువంటిది ప్రధానంగా టెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుందండి. లేదు ఈ టెస్ట్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, ఇది కేవలం ఒత్తిడి వల్ల లేదంటే సైకలాజికల్ ఫియర్ ఆఫ్ స్లీప్లెస్నెస్ అని అంటూ ఉంటామండి. అంటే నిద్ర పట్టదేమో అనేటటువంటి భయమే నిద్ర పట్టకపోవటానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. అలాంటి ఒత్తిడిలోకి ఏమైనా వెళ్తున్నారా అని చెప్పి స్లీప్ స్టడీ స్కేల్స్ అని, క్వశ్చనర్స్ అని కొన్ని ఉంటాయండి. సో ఇలాంటివి టెస్ట్ చేయటం వల్ల నిద్రలేని సమస్యకి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనేటటువంటిది క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాత దానికి సంబంధించినటువంటి మందులు వాడటం మంచిదన్నమాట. నిద్రలేమికి వైద్య సాయం ఎలా ఉంటుంది? నిద్రలేమి సమస్యకు ఉండేటటువంటి కారణాలు బట్టి పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనుకోండి, దానికి సిప్యాప్ మెషిన్స్ అనేటటువంటిది ఉంటుంది. ఒత్తిడి అనుకోండి, ఒత్తిడి తగ్గించినటువంటి మందులు ఉంటాయి. బీపీ అనుకోండి, బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి ఉంటాయి. హార్ట్కి సంబంధించినటువంటి అంశం అనుకోండి, హార్ట్కి సంబంధించినటువంటి అంశం, హార్ట్ యొక్క పంపింగ్ మెకానిజం సంబంధించినటువంటి అంశం, ఆ పంపింగ్ మెకానిజం కరెక్ట్గా లేకపోవటం వల్ల బ్రెయిన్కి ఆక్సిజనేషన్ సవ్యంగా అందకపోవటం వల్ల ఊపిరితిత్తుల మీద ప్రభావం పడటం వల్ల కానీ, లేదంటే ఇతరాతర సమస్యల వల్ల అయితే కనుక దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ జరగటం జరుగుతుంటుంది. అయితే సైకాట్రిస్ట్ యొక్క పాత్ర యూజువల్గా నిద్రలేని సమస్య ఎక్కడ ఉంటుందంటే కనుక ఒత్తిడితో వచ్చేటటువంటి నిద్రలేని సమస్య అయితే కనుక దానికి సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఇచ్చి రిలాక్సేషన్ యాక్టివిటీస్ నేర్పించడం వల్ల, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ నేర్పించడం వల్ల, ఇష్యూస్ని ఎలా డీల్ చేయొచ్చు అనేటటువంటి టెక్నిక్స్ వల్ల వాళ్ళు ఒక రిలాక్సేషన్ టెండెన్సీ డెవలప్ చేసి న్యాచురల్ స్లీప్ అనేది, అంటే న్యాచురల్గా వచ్చే నిద్ర అనేటటువంటిది ఇనిషియేట్ చేయడం అనేది జరుగుతుంది. లేదండి ఇవన్నీ చేసినా కూడా నిద్ర పట్టట్లేదు అంటే కనుక లాస్ట్గా మనం ప్రిస్క్రైబ్ చేసేది మనం మాట్లాడుకునే నిద్ర మాత్రలు. ఒకప్పుడు స్లీపింగ్ ట్యాబ్లెట్స్, నిద్రలేమి సమస్యకి ట్యాబ్లెట్స్ మొదలు పెడితే కనుక దాన్ని దగ్గరుండి మానిటరింగ్ చేసి, అబ్జర్వ్ చేసి విశ్లేషణ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. అంటే విశ్లేషణ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు మీకు నిద్ర ట్యాబ్లెట్ చాలా అవసరం పడి ఉండొచ్చు, కానీ 10 రోజుల తర్వాత కూడా అవసరం ఉన్నా లేకపోయినా అదే ట్యాబ్లెట్ వాడటం అనేది ప్రమాదం అనమాట. ఎందుకంటే దానికి ఎడిక్షన్ డెవలప్ అవుతే కనుక అది లివర్ కిడ్నీ మీద ఎఫెక్ట్స్ పడవచ్చు. దీర్ఘకాలికంగా ఆ ట్యాబ్లెట్ యొక్క డోసేజ్ మోతాదు పెరగచ్చు. అది లేకుండా నాకు నిద్ర పట్టదేమో
ఉందేమో అనేటటువంటి ఎడిక్షన్ డెవలప్ అవ్వచ్చు. కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఆ డోస్ పెరగకుండా అదే డోస్ మెయింటైన్ చేయటం కానీ, అవసరం ఉంటే కనుక ఆ డోస్ తగ్గించేటటువంటి ప్రక్రియ అనేది ఎప్పుడైతే కనుక మీరు ఏ డాక్టర్ అయితే ప్రిస్క్రైబ్ చేశారో ఆ డాక్టర్ దగ్గరికి కంటిన్యూస్గా వెళ్ళి నిదానంగా ఆ డాక్టర్కి సహకరిస్తూ ఆ డోస్ తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయడం అనేది ఇంపార్టెంట్. సుఖనిద్ర కోసం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు కూడా స్లీప్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏ టైం పడుకుంటున్నాం, ఏ టైంకి లెగుస్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఒకప్పుడు మధ్యరాత్రి ఫ్రీక్వెంట్గా నిద్ర మేలుకు వచ్చినా కూడా దయచేసి గడియారం వైపు చూడకండి, మొబైల్ వైపు అస్సలు చూడకండి, టైం ఎంత అయిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకండి. పక్క వాళ్ళు ఎంత డీప్గా పడుకుంటున్నారనే ఆలోచన తీసి పక్కన పెట్టేయండి. నిద్ర పట్టినా పట్టకపోయినా పర్వాలేదు అనేటటువంటి రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళండి. నిద్ర అనేటటువంటిది ఇంపార్టెంటే, కానీ నిద్ర పట్టకపోతే కనుక ఏదో ప్రాణాలు పోయే అంత పరిస్థితి వస్తుంది, ఏదో నెక్స్ట్ డే ఏదో అయిపోద్ది అనేటటువంటి భావం తీసి పక్కన పెట్టేసేయండి. పట్టినా పట్టకపోయినా పర్లేదు అనే రిలాక్సేషన్ మోడ్లోకి ఎప్పుడైతే మీరు వెళ్తారో అప్పుడే న్యాచురల్ స్లీప్ అనేది స్టార్ట్ అవుతుంది. గొడవలతో కానీ మొబైల్ ఫోన్తో కానీ మంచం మీద పడుకునేటటువంటి ప్రయత్నం చేయకండి. ఒకప్పుడు ఏదైనా బాయిలింగ్ ఇష్యూ ఉంటే కనుక ఆ ఇష్యూని రిజాల్వ్ చేసుకోవటం కానీ, లేదంటే మరుసటి రోజు దాని గురించి మాట్లాడదాం అనేటటువంటి ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత నిద్రపోవటం అనేది మంచిది. పడుకునే ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, కాస్త 5 to 10 minutes రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ కానీ, కాస్త 5 to 10 minutes ఒక మెడిటేషన్ ప్రక్రియ చేసి, నిద్ర గురించే కానీ నేను అనట్లేదు, ఒక రిలాక్సింగ్ స్లీప్ గురించి నేను అంటున్నాను. నిద్ర గురించి మెడిటేషన్ చేయాలి, నిద్ర గురించి యోగా చేయాలని నేను అనట్లేదు. ఒక ఆనవాయితీ కింద, ఒక పద్ధతి కింద పెట్టుకుని ఆ విధంగా చేస్తే కనుక పీస్ఫుల్ స్లీప్ అనేటువంటిది రావడానికి ఉంటుంది. అదేవిధంగా నైట్ టైం తినేటప్పుడు హెవీ ఫుడ్ తిని పడుకునే అలవాటు తగ్గించుకోండి. తినేటటువంటి నైట్ డిన్నర్ అర్లీగా తినడానికి ట్రై చేయండి. 7-7:30 లోపల తినడానికి ట్రై చేయండి. పడుకునే దానికి డిన్నర్కి మధ్యన 2 to 3 hours టైం గ్యాప్ ఇవ్వడానికి ట్రై చేయండి. బేసిక్ ఎక్సర్సైజ్, మినిమల్ ఎక్సర్సైజ్, అంటే పెద్ద ఎక్సర్సైజ్ అని అనట్లేదు, కొన్ని అడుగులు వేయటం, ఒక ఫ్యూ స్టెప్స్ వేయటం, 1000 steps వేయటం అనేటటువంటిది తిన్న తర్వాత అలవాటు చేసుకుంటే కనుక అది మంచి ప్రశాంతమైనటువంటి నిద్ర పట్టడానికి అది కూడా దోహదపడుతూ ఉంటుంది. గాలి, నీరు, తిండి తిప్పల్లాగే నిద్ర అనేది మనకు ప్రాణావసరం. నిద్ర కరువైతే, తగినంత నిద్ర లేకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే సైకియాట్రిస్ట్ని కలవాలి. సమస్యకు మూల కారణాన్ని గుర్తించి వెంటనే వైద్యం మొదలుపెడితే నిద్రలేమి నుంచి సులువుగానే బయటపడొచ్చు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. రక్తహీనతను అధిగమించేందుకు ఆకుకూరలు, ఖర్జూరాలతో పాటు బీట్రూట్, క్యారెట్లను కూడా తీసుకోండి. వీటిలో ఎక్కువ మొత్తంలో ఐరన్ ఉంటుంది. నిత్యం వీటిని తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది.